పేదల సంపదను దోచుకునే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం మర్లపాల గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధురితో కలిసి పాల్గొన్నారు. హరీష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్రం నుండి వచ్చిన అరాకొర నిధులే తప్ప అభివృద్ధి కోసం పోరాడి నిధులు తేలేదని పరిస్థితుందన్నారు. జగన్ ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడు కేంద్రాన్ని కోరింది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్తపేటలో సత్యానందరావుని పార్లమెంట్లో తనను గెలిపిస్తే ఇరువురుపురం కలిసి కొత్తపేటను అభివృద్ధి పదంలో నడిపిస్తామని హరీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్రేయపురం మండల మరియు మెర్లపాల గ్రామ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. గుర్తురావు పెద్దలు అయిపోయావు. మరి సైకిల్ గుర్తు కోటేయాలి, సైకిల్ గుర్తు కోటేయాలి. గుర్తు ఇదిగో సైకిల్ సైకిల్ సైకిల్. రమ్మా సత్యానంద గారు వస్తున్నారు. హరీష్ గారు, బాలయ్య గారు ఎంపీ గారు ఉండేవారు కదా మనకి. అమ్మా ఇద్దరు కూడా 2 ఓట్లు ఇస్తారు, 2 ఓట్లు కూడా సైకిల్ అందరూ గెలిపించాలి. అందరూ చెప్పి అందరికి చెప్పి అందమ్మా.